పబ్లిక్ ఇంకా చెప్పుకోనికి షాన్నే ముచ్చట్లు ఉన్నాయి కానీ మా తాత మూతవారు అత్తలేడు కదా నుల్లా ఓ పరైతే అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వెనకటేసుగా నేను చెప్పినట్టు నువ్వు ఆ దుకాణాల మీద పడాలి, నేను ఇంకో దుకాణాన్ని కాల్ చేస్తా. ఇవాళ మాపటాల వరకు ఎట్లనన్నా చేసి ఈ సంతులు రింపుకోవాలి. ఎందుకంటే పథకాలు ఊరికేనే రావు. తెలుగు ఆగో నెత్తికి షిప్పిరెంటికలు గీతలంగి గీల తారీఖ చూస్తుంటే గిదే పాట దొంగగాళ్ళ పనే ఉన్నట్టున్నది. మరి మా ముసలోడు ఏడబోయిండు కావచ్చు. ఓ తాత ఏడున్నవే? అరే చూప్ ఎవరివా నువ్వు? అరే శివ అంటే మేమిద్దరం దొంగతనానికి పోతా అంటే నడిమిత కట్టి సిటాపట అని పోపిత్తులు లెక్క ఎగుతానే నువ్వు జరసేపు సైజు. అరే నువ్వు రారా వెనకటేసుగా. అవ్వా ఓ ముసలోడా నువ్వేనా? అయినా గీ ఏషాలు కట్టి దొంగతనాలు చేయాల్సిన అవసరం నీకేందే? ఏం రోగం పుట్టిందే నీకు? అబ్బో మైసూరు మహారాజుల ఫ్యామిలీ మనది. మరి నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంది అని అంటుంది బొమ్మ. చెప్పైతే చిప్ప దాకని మన బతుకులకు దొంగతనాలు కాక ఇంకేం చేయమంటాడా? ఏ తలకైతే ఇట్లా ముసలోడా బిర్రుగా దాగి ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? నీకు తెలుస్తుందా అసలు? మేము ఇంతగానం పుట్టుగా దాగి దొంగతనాలు చేసేది మా కోసరానికి కాదు, మన రేవంత్ సారు సర్కారు కోసరానికి, పేద జనాల పథకాల కోసరానికి. ఎందుకేనా నీకు? ఏంది సర్కారు పథకాలను జనాలకు ఇయ్యనీకి నువ్వు దొంగతనం చేస్తున్నావా? గీ లాజిక్ ఏందో నాకైతే అర్థమైతలేదు. అర్థమయ్యేటోళ్ళకు చక్కగా అర్థం కాదు కానీ ఎడిటర్ పిల్లగా మన స్పీకర్ సార్ మాట్లాడిన మాటలేందో వేసుకో పరి. కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి నట్టిపోయింది. పైసలు లేకుండా చేసిపోయింది. రూపాయి కూడా కష్టపడి చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పెట్టిపోయింది. మీకు చెప్పుకుంటే మీకు తెలుస్తుందనే ఉద్దేశంలో అన్నీ చెప్పాల్సి వస్తున్నది. ఒక తాగుబోతూ భర్త ఇంట్లో ఉంటే సంసారం ఎట్లయితే ఖరాబ్ అవుతుందో అంతకంటే అధ్వానంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఖరాబ్ చేసిపోయింది ఈ రాష్ట్రాన్ని. మరి ఆ ఇల్లును సరిదిద్దాలంటే చాలా కష్టమైన పని. ఆ ఇల్లును ఒకటి చేసుకుంటా సరిదిద్దుకుంటూ వస్తున్నారు. అద్దీ లెక్క ఈయన ఒక తాగుడు వల్ల ఒక కుటుంబం ఎంత ఆగం అవుతుందో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అంత ఆగం చేసిపోయిందట. అగో ఆగాన్ని పూడ్చేటందుకు మా వెనకటేశ్ గారు నేను ఇద్దరం కలిసి దొంగతనం చేస్తాను పోతానమే అల్కదక్కుదాలో. నీ కథ మంచిగా ఉన్నదేమే. కారు పట్టోళ్ళు ఆగం చేసి పోయినరు, రాష్ట్రం అప్పులున్నది, మెల్లమెల్లగా పథకాలన్నీ అమలు చేస్తామని చేయి పట్టోళ్ళు చెప్తున్నారు. దానికి నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం ఉన్నదా? ఏమన్నా చెప్పు అసలు. ఇంకా మీదికెళ్ళి బిర్రుగా తాగుతున్నారు. ఇంకా అదే తాగుబోతుల వల్ల కుటుంబం ఆగమవుతుంది, రాష్ట్రం ఆగమవుతుంది అని స్వయంగా మన స్పీకర్ సారే చెప్పిండు. కాబట్టి ఆయన అన్న మాట ప్రకారం తాగుబోతులమైన మేము తెలంగాణ రాష్ట్రానికి ఏదో రకంగా సాయం చేద్దామని ఇద్దరం కలిసి దొంగతనానికి పోతాను. తప్ప మరి లేకపోతే నీ అవ్వ పథకాలకు పైసలు లేకుంటే సర్కారు వాళ్ళు ఏమన్నా ఉపాయం చేస్తారు. గిట్లా మీరు తప్పదాగి దొంగతనాలకు పోయి ఎవరితోని దన్నులు తిందామనుకుంటున్నారు చెప్పు. అరా మమ్మల్ని ఎవరిదంటే నీకేందే? ఒక ముచ్చట చెప్పు. మీ ఆడపిల్లగాళ్ళ ఎంతమందికి పెళ్ళిళ్ళు చేసుకుంటే సర్కారు ఇతరన్న తులం బంగారం రాలేదో చెప్పు. మేము ఎత్తనన్నా చేసి దొంగతనాలు చేసి తీసుకొచ్చిస్తాం. అట్లనే ఎంతమంది రైతులకు రైతు భరోసా రాలేదో చెప్పు. అవసరమైతే బ్యాంకులకు కన్నాలు వేసైనా పైసలు తీసుకొచ్చి ఇస్తాం. అది లెక్క. అరే గదంతా సర్కారు చూసుకుంటదే, నువ్వెందుకు గిలా అత్కోరు కథలు పడుతున్నావు చెప్పు. సపరేట్ ఇంటికో. అరే సర్కారును నడిపించే పెద్దలే మా దగ్గర పైసలు లేవు. కేసీఆర్ సారే రాష్ట్రాన్ని అప్లపాలు చేసి పోయిండు. అందుకే పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లగాళ్ళకు మేము తులం బంగారం ఇవ్వలేకపోతాను. రైతులకు రైతు భరోసా ఆలస్యం అవుతుందని వాళ్ళు చెప్తాంటే మళ్ళీ సర్కారుని ఎందుకు బదనం చేస్తాడవే? అల్కదా అది గట్ల మాట్లాడుతావు నువ్వు రారా. అరే నాయనా సర్కార్ గట్ల అన్నంత మాత్రాన ఇచ్చే పథకాలను ఇయ్యకుండా ఊకుంటదా అనే? ఫ్రీ బస్ పథకం ఇచ్చే, గట్లనే 200 యూనిట్ల లోపల కరెంటు ఫ్రీగిచ్చే. ఇక ఎనుకో ముందో కడమై కూడా ఓ పని ఇంకా పని చేస్తూనే ఉంటారు. ఏయి మరి
మొన్న సంక్రాంతి పండుగకే ఇస్తామన్న నా రైతు భరోసా పైసలు వెయ్యి మరి 100% చేసినాము అన్న మా రైతుల రుణమాఫీ ఏది మరి ఎక్కిన 100 రోజులలోనే ఇస్తామని అన్న మా ముసలోళ్ళ 4000 రూపాయల పింఛన్ పైసలు వెయ్యి నా ముసలానికి నెల నెల ఇస్తా అన్న 2500 రూపాయలు వెయ్యి ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ వెయ్యి మళ్ళా మొదలు పెట్టినావా పెద్ద మనిషి నువ్వు? అంటాం సర్కారు ఇచ్చేటి సక్రమంగా ఇవ్వకుండా మా తాగుబోతులను బదనాలు చేస్తే మేమెట్టుకుంటాం చెప్పు. సర్కారుకు ఆమ్దానిని తీసుకొచ్చేటందుకు కోటలు గుద్దే కాడ రోజు ఆపు గుద్దుతాను ఎరికేనా నీకు? అలాంటి షాపులలో ఆయమన్న మందు దొరకకుండా కూడా ఆల్క తక్కువ మందు తాగి సర్కారుకు ఆమ్దానిని తీసుకొస్తాను. అయినా కూడా సర్కారు గల్లపెట్ట నిండుతలేదట్రా. అందుకే మా తాగుబోతులం అందరం కలిసి దొంగతనాలకు పోతాను. అంతకంటే ఏం చేయాలి చెప్పు ఇక. చెప్పుతే ఈయనోని షడంగా చూడాలి అంటారు. పో దొంగతనాలకు పోయి ఎవ్వలతో తన్నులు తింటావో తినిపో. అంటే అది కాదు పిల్ల, నాకు ముచ్చట మంచిగా చెప్పు. అసలు మన తెలంగాణ సర్కారుకు ఎంత అప్పున్నదట పిల్ల? ఈ సంచి నిండా బంగారం, ఆ సంచి నిండా రూపాయల కట్టలు పట్టుకొస్తే మన అప్పంతా తీరుతుందటనా? సర్కారు బరాబరి అందరికీ అన్ని పథకాలను అమలు పడుతుందటనా? అట్లయితే దొంగతనం చేద్దాం మరి అంటారా? ఏమోనే చేద్దాం. ఊళ్ళో నువ్వు చేసిన అప్పు తీర్వనికి మోకం లేదు కానీ నువ్వు తెలంగాణకున్న అప్పు తీరుతావు. పో నడవక్కడ. అది గట్లనే మాట్లాడతా కానీ మనం పోయి సంచులు నింపుకొద్దాం దారా వెనకటేసుగా. అయితే కానీ అలక తక్కువ నువ్వు తాగిన మైకంలో పోయి మరి నకిలీ నోట్లను ఇట్లా సంచులో నింపుకొని వచ్చావు మరి. నువ్వు తాగిన మైకాల్లో బంగారం అనుకోని కాకి బంగారం తెచ్చావు. నాకు ఇరుక కానీ మూడు చెప్పచ్చు. అబ్బర ముసలోడా మా గోలాడ కాడ తాంబాలు బిందెలు కనబడతలేవు, నువ్వెత్తుకపోతావా ఏంది? నీ తాంబాలాలు గిన్నెలు సర్కారుకేం ఆసరా అవుతావా? నీ ఇంట్లో ఏమైనా రూపాయలు కట్టలు ఉంటే చెప్పు, ఎత్తుకచ్చుకుంటావు రాత్రి వచ్చి. అమ్మా నా ఇంట్లోనే దొంగతనం చేస్తానా? ఓ మీ నోళ్ళ మన్నుగొట్ట మీ పథకాల కోసరానికి సర్కారుకి ఆసరా అయ్యేందుకు మేము దొంగతనాలకు పోదాం అనుకుంటే నా మక్కులే సాఫ్ చేస్తారా వీడేడి. ఓ వీడిని ఇట్లా మన్నుగొట్ట వీడు కంచి కావుపడకుండా పోయినగా. అయిందా? నేను అన్నంత పని అయిందా? ఇక పో ఇంటికి. చూసిండా అనుల్లా కారుపాటోళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసి పోయినరు. మేము చక్క పెట్టుకుంటూ వస్తున్నాం, అందుకే పథకాలు ఆలస్యం అవుతున్నాయని అంటున్నారు చేయిపాటోళ్ళు. మరి ఓట్లప్పుడు జనాలకు అడ్డగోలు హామీలీయంగా రాష్ట్రం అప్పులున్నదని ఈ లీడర్లకు తెలియదో మరి? వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని గంత ఖచ్చితంగా ఎట్లా చెప్పిండ్రు కావచ్చు. ఇనేటోళ్ళు ఉంటే చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ అయినా కారు పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా ఓట్లు గట్టిగా పడాలని ఉద్దర మాటలు బగ్గనే చెప్తారు. జర గిసంటోళ్ళతోని పైలం పబ్లిక్